Hello all, welcome to Minimalist Kirtu. Thank you so much for 160 subscribers. అండ్ నా ప్రీవియస్ వీడియోలో చాలా సజెషన్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ టైం ఇంగ్లీష్లో చెప్పాను కదా, సో ఈసారి తెలుగులో ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను. మీకు ఏది నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అలా కంటిన్యూ చేస్తాను. అయితే ఇక్కడ నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి. గ్రాసరీ షాపింగ్కి వెళ్దామని మర్చిపోయాము మేము ముందు రోజు. సరే ఇంకా ఆనియన్, టొమాటో, దాల్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి పప్పు చేసేస్తున్నాను. నాకు అసలు ఆనియన్స్ అండ్ టొమాటోస్ కర్రీలో నచ్చవు. సో నేను ఏం చేస్తానంటే మిక్సీలో వేసేసి పేస్ట్లా చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్నిటికీ అలాగే చేస్తాను. సో తినేయచ్చు కదా అప్పుడు. ఇంకా నెక్స్ట్ డే నైట్ వెళ్తాము గ్రాసరీ షాపింగ్కి. సో అప్పటి వరకు వచ్చేలాగా నేను ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తున్నాను. నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ తగ్గించేశాను. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది మా ఏరియాలో. సో స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఇంకా బాడీ హీట్ అయిపోతుంది. లాస్ట్లో తాలింపు వేసేసి కొత్తిమీర చల్లేసి ఒక చిన్న లెమన్ ఉంటే దాన్ని స్క్వీజ్ చేసి వేసాను. సో అది నిమ్మకాయ పప్పు అయిపోయింది. ఒక 2 ఆనియన్స్ ఉండిపోయాయి. సో నేను ఇంకా నంచుకోవడానికి ఏం లేదు అని చెప్పేసి ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను దసరా రోజు నేర్చుకున్నాను. ఇంత ఈజీ అని తెలియలేదు. చాలా మంచి టేస్ట్ వస్తుంది చేస్తే మాత్రం, అండ్ చేయడం కూడా చాలా క్విక్గా అయిపోతుంది. నాకైతే ఆయిల్లో చెయ్యి పెట్టాలంటే చాలా భయం. ముందైతే 1 కిలోమీటర్ దూరంలో నించొని వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి వేయడం అలవాటు చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ చూసారా, ఇవి మన ఇండియన్ ఆనియన్స్ కాదనమాట, ఏదో వేరే కంట్రీవి. అందుకే ఆ కలర్ అంత రెడ్గా ఉన్నాయి. బట్ తినడం మాత్రం సేమ్ టేస్ట్ వచ్చాయి. అసలు చాలా బాగా కుదిరాయి. అంతసేపు నించొని చేస్తే అవేమో 5 మినిట్స్లో అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ డే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళిపోయాము మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి క్లాత్ బ్యాగ్స్. వీటి గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇది నెస్టో అన్నమాట, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇటు సైడ్ ఏమో అన్ని ప్రీ కట్ వెజిటేబుల్స్ పెట్టారు, టైం లేని వాళ్ళు చేసుకోవడానికి. ఇక్కడ రోజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ జస్ట్ మనం చూడ్డానికే, కొనలేము అస్సలు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది సాటర్డే రోజు వీడియో. మేము సహారా మాల్కి వచ్చాము. ఫస్ట్ తినేసి షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఎప్పుడు ఫుడ్ వీడియో తీద్దాము పెడదాము అనుకుంటాను, బట్ ఆ టైంకి ఆకలి వేస్తుంది కదా. సో నేను ఫస్ట్ తినేసి హాఫ్ తిన్న తర్వాత నాకు గుర్తొస్తుంది. నెక్స్ట్ టైం గుర్తుంచుకుంటాను, ఆకలేసే ముందే ఆర్డర్ చేసుకుంటాను, అప్పుడైతే వీడియో తీసుకోవచ్చు కదా. అసలు ఈ మాల్కి ఎందుకు వచ్చామంటే సండే రోజు మా ఫ్రెండ్ది సీమంతం ఉంది. సో ఆ ఈవెంట్ కోసం గిఫ్ట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. చాలాసేపు ఆలోచించిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్కి ఫిక్స్ అయ్యాము. ఒక స్టోర్లోకి వెళ్ళి కొన్ని చెక్ చేసి నచ్చింది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. లేట్ అయిపోయింది చాలా. సో అలా సండే రోజు ఆన్ ద వే అన్నమాట. ఇదంతా చూసారా, ఇదంతా మొత్తము డెజర్ట్, కానీ ఎన్ని ట్రీస్ పెంచుతున్నారో. అసలు చాలా బాగుంది ఏరియా మొత్తం. వాళ్ళ కంపెనీ దగ్గరికి వచ్చేసాము. తనకి సర్ప్రైజ్ అన్నమాట ఇది. ఇలా అరేంజ్ చేశారు మొత్తము స్క్రీన్స్. ఈవినింగ్ వరకు మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము అలా వాళ్ళ ఆఫీస్ టూర్ చేసాము. ఇలా వాళ్ళ వేర్ హౌస్లోకి వచ్చాము. అయితే బిగ్ బిగ్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో స్క్రీన్స్ ఉంటాయి. వీళ్ళు ఇవన్నీ డీల్ చేస్తారనమాట, సేల్ చేస్తారు, రెంట్కి ఇస్తారు, ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తారు. సో ఇదన్నీ మొత్తం చాలా చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళది ఇంకో ప్రాజెక్ట్ అన్నమాట, వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ది. ఈవినింగ్ మేము ఇలా బయటకు వచ్చాము. చూసారా, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ వేర్ హౌసెస్ ఉన్నాయి.
చాలా క్వైట్గా ఉంది ఏరియా మొత్తం. తర్వాత స్క్రీన్ మీద నా వీడియో ప్లే చేశారు మా ఫ్రెండ్స్. ఆ తర్వాత మేమేమో ఇక్కడ హిందూ టెంపుల్కి వెళ్ళాము. దుబాయ్లో ఒకే ఒక టెంపుల్ ఉంది. సో బయట వీడియో తీసుకున్నాం కానీ లోపల అలౌడ్ లేదు. ఒకే ఒక్క టెంపుల్లో అన్ని గాడ్స్ ఉంటారు. లాస్ట్ టైం మేము గణేష్ చతుర్థి ఈవెంట్కి వచ్చాం కదా, అది ఇక్కడే చేశారనమాట. ఇదేమో ఫ్రైడే రోజు నేను పాస్తా చేస్తున్నాను మాకు ఇంకా మా ఫ్రెండ్స్కి. అందుకే ఇంత బటర్ వేసి అంత గార్లిక్ వేసాను, కంగారు పడకండి. ఐ గెస్ నేను బీటెక్ నుంచి ఒక రెసిపీ ఫాలో అవుతున్నాను వైట్ సాస్ పాస్తా చేద్దామని. అదే నా ఫేవరెట్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్ పింక్ సాస్ పాస్తా చేసుకొని వచ్చింది. సో అది తిన్నప్పటి నుంచి నాకు అలాగే చేయాలని అనిపిస్తుంది. సో తన దగ్గర రెసిపీ అడిగి నేను ట్రై చేస్తున్నాను. పింక్ సాస్ అంటే ఏం లేదు, జస్ట్ రెడ్ సాస్ పాస్తా తర్వాత వైట్ సాస్ పాస్తా కలిపేస్తే అదే పింక్ సాస్ పాస్తా అవుతుంది. నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసి టొమాటో ప్యూరీ వేసి టొమాటో సాస్ కూడా వేసి మిక్స్ చేశాను. వైట్ సాస్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను కానీ ఇంకా అది చాలా మెస్సీ అయిపోయింది. ఇంకా అందుకే వీడియోలో ఏం చూపించలేదు. ఫైనల్గా పాస్తా మొత్తం యాడ్ చేసేసి కలిపేసుకొని ఇంకా కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసేసి తినేసి తర్వాత బాక్స్ పట్టుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము డిన్నర్కి తిందాము అని చెప్పి. ఫైనల్గా టేస్ట్ ఎలా వచ్చిందంటే మా ఫ్రెండ్ చేసినట్టు రాలేదు, అలా నేను చేసినట్టు రాలేదు. థర్డ్ టైప్ వచ్చింది, అది కూడా చాలా బాగుంది. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. తనేమో బగారా రైస్, బీట్రూట్ టిక్కీ అండ్ వెజిటేబుల్ హండీ చేసింది. అదంతా తినేసి సత్యం సుందరం మూవీ చూసేసి పడుకున్నాం.